సినీ ఆర్టిస్టు ఎంవిఆర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరో పేరు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అని కూడా అంటారు, బాలకృష్ణ అని అంటారు. కానీ మరి ఆ పేరు ఎలా వచ్చింది, సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, దీని వెనకాల ఎవరి సపోర్ట్ ఉంది, చాలా సినిమాలు చేసి ఎంతోమందిని ఉత్సాహపరిచిన వ్యక్తి మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు సినీ ఇండస్ట్రీలోకి పోవడానికి గల కారణాలు ఏంటి? సినీ ఇండస్ట్రీలోకి పోవడానికి కారణం ఏంటంటే, మా ఎన్టీ రామారావుకి నేను వీరాభిమాని. ఆయన తెర మీద కనిపించినప్పుడు ఎంతోమంది జేజేలు పలకటం, ఒక దేవుళ్ళగా ఆరాధించడం నటుడుగా. ఆ తెర మీద ఆయన చేసే హావభావాలు అవన్నీ చూసిన తర్వాత నేను ఆయన అభిమానిగా ఉండటం, నేను కూడా ఆ తెర మీద కనిపిస్తే బాగుంటుంది కదా, నేను అందంగా ఉంటానా నటన వచ్చానది కాదు, అక్కడ నేను కూడా తెర మీద కనిపించాలి. అంటే ఒక మనిషి పుట్టి చనిపోవడం గొప్ప కాదు, 10 మందికి 100 మందికి 1000 మందికి 1,00,000 మంది కోట్ల మంది తెలిసేలాగా మనం మంచి పనులతోటి ఎదగాలి అనే సంకల్పంతో నేను ఈ సినీ ఫీల్డ్కి రావటం అయిందండి. ఓకే సార్, మీరు తీసిన సినిమాలలో మీకు మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్ కానీ సినిమా కానీ ఏది సార్? నేను అనేక సినిమాల్లో, సీరియల్స్లో, షార్ట్ ఫిలిమ్స్లో, వెబ్ సిరీస్లో, ప్రాంక్ వీడియోస్, సాంగ్స్ అనేకం ఏది వస్తే అదే చేశానండి. అన్నీ కూడా ఎక్కడ కూడా మీరు బాగా చేయలేదనే కామెంట్ రాలేదని, అందరూ బాగానే చేశారన్నారు. నాకు బాగా ఫేమస్ వచ్చినాయి ఓల్డ్ సీరియల్ ఉన్నాయి, కానీ ఇప్పుడు న్యూ సీరియల్లో నాకు బాగా పేరులో తీసుకొచ్చింది ఆటో విశాంతి అనే సీరియల్లో ఫైనాన్సర్గా, ఒక విలన్గా ఒక 15 ఎపిసోడ్ వరకు ఈ మధ్య దీపావళి నుంచి ఇంతవరకు వచ్చానండి. నాకు బాగా గుర్తింపు తెచ్చింది ఈ మధ్యకాలంలో ఆటో విశాంతిలో నేను చేసిన క్యారెక్టర్ అండి. దానికి ప్రోత్సహించింది సీరియల్ మేనేజర్ గారండి, రమేష్ గారు అని. ఆయన ఆ మహానుభావుడికి నమస్కారం చేసుకోవాలి, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఆయన ఎన్ని సీరియల్ చేస్తే అన్ని సీరియళ్ళకి కూడా నాకు ఏదో ఒక ప్రతి సీరియల్లో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించారండి. ఈ ఆటో విశాంతి సీరియల్ పుణ్యం అంటే నేను ప్రజల్లోకి బాగా వెళ్ళగలిగానండి. ఆ రమేష్ గారికి, ఆ డైరెక్టర్కి, ఆ మేనేజర్లకి, ఆ మేకప్ మ్యాన్లకి, ఆ కాస్ట్యూమర్స్కి, ఆ వంటలు మొత్తం భోజనాలు పెట్టి ఆ హోల్ టీంకి నేను రుణపడి ఉంటానండి. రమేష్ గారికి ఇంకా ప్రత్యేకంగా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నానండి. సార్, మీరు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కష్టాలు ఏంటి సార్? ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సినీ ఇండస్ట్రీ మనం చూసినంతగా అందంగా సినీ ఫీల్డ్ ఉండదండి. దూరపు కొండలు నునుపు అన్న సందంగా ఉంటుంది తప్ప, నేను ఈ బయట నుంచి చూసినప్పుడు సినీ ఫీల్డ్ చాలా గొప్పది, అక్కడ చాలా రంగురంగులుగా చాలా అందంగా ఉంటుంది అని భ్రమపడి వెళ్ళిన వాడిని. తర్వాత సినీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికి నేను చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి సినీ ఫీల్డ్ అది జుగుప్సాకరమైనది. ఎందుకంటే అక్కడ ఇంచుమించు మానవత్వం చాలా తక్కువ అండి, స్వార్థం ఎక్కువ అండి. తోటి వాడిని తొక్కేయాలి, మనకు పైకి రావాలనే స్వార్థంతో ఎక్కువ మంది 80% మంది ఉంటారండి. ఇక్కడ మనం దూరంగా చూసినంత అందమైంది ప్రపంచం అక్కడి నుంచి చూస్తే ఉండదండి. ఎందుకంటే నేను అన్నీ చూసిన వాడిని, ఇది అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుందండి. నిజమైన టాలెంట్ వాళ్ళని కూడా పైకి రానివ్వరండి. ఒక కెమెరా ముందుకు వెళ్ళి మనం ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాలండి. ఎంత బాగా చేసినా మళ్ళీ కొత్త అవకాశం కూడా రావడానికి కూడా ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందండి. ఇక్కడ ముక్కు కానీ ముఖం కానీ నటన కానీ ముఖ్యం కాదండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయండి. చాలా ఇంచుమించు ఇబ్బందికరమైన ఫీల్డ్ అంటే ఏదైనా ఉందంటే సినీ ఫీల్డ్ అండి. అది సార్, మీరు అంటే యువత సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్? యువత సినీ ఇండస్ట్రీకి రావాలంటే మన దగ్గర పైకి ఉండాలండి, మనీ ఉండాలి, లేదా వెనకాల బ్యాక్గ్రౌండ్ సినీ ఫీల్డ్లో మనకి కావాల్సిన వాళ్ళందరూ ఉండాలండి. నటన అన్నది కూడా ఉండాలనుకోండి, కానీ ఈ నటన కన్నా ముందు ఈ ఉండాలి. ఈ లేని వాళ్ళు అక్కడ తెర ముందు కనిపించడం, తెర మీద కనిపించడం చాలా ఇంపాసిబుల్ అండి అది. అటువంటిప్పుడు మీరు ఎలా కనిపించారు అని కూడా మీరు ప్రశ్న వేయచ్చు. నేను విపరీతమైన కష్టాలు పడ్డానండి, ఎవరు సపోర్టు నాకు లేదు. పట్టువదల విక్రమార్కుల్లాగా నేను శ్రమించి
నాలో ఉన్న టాలెంట్ అంటే నా జీవితంలో నేను పడ్డ కష్టాలే నా టాలెంట్. నేను ప్రత్యేకంగా ఎక్కడ నేర్చుకోలేదు. పుట్టిన కాడి నుంచి ఇప్పుడు 64 ఏళ్ళు వచ్చినా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నా. కనుక ఈ జీవితంలో ఉన్న పడే కష్టాలే నేను నటన రూపంలో స్వచ్ఛంగా చూపించడం వల్ల నేను అనేక అవకాశాలు పొందడం జరిగిందండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా నేను చేసింది ప్రతిదీ కూడా న్యాచురల్గా ఉంటుంది అని ప్రేక్షకులు ప్రశంసలు పొందటం. నేను విలన్ చేస్తే విలన్లాగా, ఒక ఫాదర్ చేస్తే ఫాదర్ లాగా, కరుణ అంటే కరుణ్లాగా, లాయర్ అంటే లాయరు, ఏసీపీ అధికారులు, సిఐడి అంటే సిఐడి లాగా, అనేక డాక్టర్ అంటే డాక్టర్ లాగా స్మూత్గా. డాక్టర్లు కూడా 9 రకాల డాక్టర్లు చేశా. విలనిజం పండించే డాక్టర్ చేశా, హాస్య డాక్టర్ చేశా, చాలా బ్యూటిఫుల్ డాక్టర్ల క్యారెక్టర్లు చేశా. 9 రకాల చీరలు, 9 రకాల డాక్టర్లు చేశా, లాయర్లు చేశా. అనేక క్యారెక్టర్లు చేయడానికి కారణం నా చిన్నప్పటి నుంచి నేను పడ్డ కష్టాలే నాకు ఒక గురువు. ఆ గురువుని ఉపయోగించుకున్న వల్ల నేను ఈరోజు సక్సెస్ అయ్యాను తప్ప, లేకపోతే బ్యాక్ బోన్ లేకుండా, మనీ లేకుండా అయినోడు చిరంజీవి అయ్యాడు. అలాంటి కోవలో కూడా నేను కూడా అంత ఎత్తుకు ఎదగపోయినా నేను కూడా బ్యాక్ బోన్ లేకుండానే నేను అనేక 150 పైనే సీరియళ్ళు, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సాంగ్స్ కూడా చేశా, ప్రాంక్ వీడియోలు కూడా చేశానండి. ఇదంతా కారణం ఏంటంటే నేను జీవితంలో పడ్డ కష్టాలే నేను నటన రూపంలో చూపించడం, నేను సక్సెస్ అవ్వడానికి కారణం అండి. సార్, మీరు ఈ జీవితంలో ఎదుర్కొన్న ఘాటైన సమస్య ఏదైనా ఉందా సార్? జీవితంలో ఎదుర్కొన్న సమస్య అంటూ ఒక కుటుంబం అన్నదప్పుడు నాకు 3 ఆడపిల్లలే. నేను రెడ్డి. అమ్మాయిలు చదివించి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందికరమైన జీవితం నాది. నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదని రోజుకి 18 అవర్స్ పని, ఒక ఉద్యోగం, వ్యాపారాలు, ఏది దొరుకుతుంది న్యాయమైన మార్గంలో అనేకం చేశా. అలాగే మధ్య మధ్యలో షూటింగ్లు ఇవన్నీ చేసి నేను మా పిల్లల్ని మొత్తం 3 కూడా బాగా చదివించడమే కాకుండా ఉన్నతమైన కుటుంబాలు ఇచ్చి వారందరూ మంచి పొజిషన్లోకి ఈ రోజుని 3 ఉండటం ఉన్నది. కారణం ఏంటంటే ఎవరు కూడా భయపడట్లేదు. కష్టాలు లేని మనిషి లేడు. కష్టాలను ఎదుర్కొని కష్టాలనే ఛాలెంజ్గా మనం ఎదుర్కొన్నప్పుడు ఏదన్నా సాధించవచ్చు అన్నది నా జీవితమే ఉదాహరణ. నాకేమీ అంతకన్నా భయపడి నేను దేనికి లేకపోవడం వల్ల నాకు ఈ భూమి మీద ఏ సమస్య నాకు భయం అనిపించలే. ఓకే సార్, మీరు చేసిన క్యారెక్టర్లలో ఎక్కువ ఏ క్యారెక్టర్ వేసారు సార్ మీరు? నేను అనేక రకాల క్యారెక్టర్లు వేసానండి. ఓ డాక్టర్లో 9 రకాలు చేశానని చెప్పా. లాయర్లు చేశా, రకరకాల లాయర్లు చేశా, సిఐడి ఆఫీసర్ చేశా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేశా, అనేక బ్యాంక్ మేనేజర్లు చేశా, ఫారెస్ట్ ఆఫీసర్లు చేశా, రెస్టారెంట్ మేనేజర్లు చేశా, ఫాదర్లు చేశా, అనేక విభిన్నమైన క్యారెక్టర్లు చేశా, ప్రాంక్ వీడియోలు చేశా, సాంగ్స్ కూడా చేశా, దర్శకత్వం చేశా, ప్రొడ్యూసింగ్ చేశా. అనేక కోణాల్లో నేను చేశానండి. ఎక్కడ కూడా నేను ఇబ్బంది పడలేదు. ఒకటే మీకు చెప్తున్నాను, ప్రతి మనిషికి కూడా భయపడితే భయపడద్ది. మనం దాన్ని భయపెట్టేలాగా ఉంటే మాత్రం అది మనకు భయపడద్ది. ఈ భూమి మీద ఏదైనా సరే చేయగలం అన్నది నేను మనసులో పెట్టుకుని ముందుకు దూసుకుపోతాను. కాబట్టి నేను అనేక రకాల విజయాలు సాధించా. ఎన్ని కష్టాల నుంచి వచ్చి కూడా ఈ స్టేజ్కి రావడానికి కారణం నా స్వయం కృషి. ఎక్కడ బ్యాక్ బోన్ సపోర్ట్లు ఏమీ లేవు. ఇప్పుడు కూడా నేను సపోర్ట్లు తీసుకోను. ఎప్పుడైతే మనకు సపోర్ట్ ఉందో మన మైండ్ కుషించుకుపోద్ది, పైకి రాలేం. మనకు ఎవరు లేరన్నప్పుడు మాత్రమే మన వెనకాల 100 మంది ఉన్నారు బంధువులు అంటే మనం ఎవరు పడితే వాళ్ళ మీద గొడవలకు వెళ్ళిపోతాం. మన వెనకాల ఎవరు లేరు అనుకున్నప్పుడు మన బుద్ధిమంతుల్లో ఉంటాం. ఇదే సందేశం నేను చెప్పేది. ఎప్పుడైనా సరే స్వయం కృషి మీద నమ్ముకోండి, వాళ్ళని నమ్ముకోవద్దు. ఏదో 10 మంది మనకి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఎదరోళ్ళ మీద గొడవలకు వెళ్ళటం, ఆ గొడవలు కూడా ఈ 10 మంది ఈ ఫ్రెండ్స్ వల్ల ఈ మనసు కలుషితమై, మైండ్ కలుషితమై ఒక రౌడీ కింద తయారవుతారు. అలాగే ఎప్పుడు కూడా మనకి ఎవరు లేరు, మనమే సాధించాలి విజయం, మంచి బాటలో నడవాలి, మంచి శిఖరాలు అధిరోహించాలి అనే సంకల్పం ఉంటే మాత్రం అతనికి ఏ బ్యాక్ బోన్స్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు అన్నదే నా సందేశం. నా జీవితంలో నేను నేర్చుకున్నది కూడా అదే, విజయం సాధించింది కూడా అదే. సార్, మీరు తీసిన సినిమాలు కానీ సీరియల్ కానీ మంచి గుర్తింపు అంటే సమాజం గుర్తించే సినిమా ఏదైనా ఉందంటారా సార్? ఇప్పుడు సినీ ఫీల్డ్ అన్నది సమాజాలు గుర్తించే స్టోరీలు ఎక్కడ ఉండవు. సమాజంలో వచ్చిన సమస్యలనే సినీ రూపంలో తీస్తారు తప్ప కొత్తగా సినిమా కథలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ సమాజంలో జరిగాయే కదా.
అవి మళ్ళీ తిరిగి ప్రజలు చూపిస్తారు. ఆ ప్రజలు చూస్తారు. వినోదం కోసమే సినిమా, కానీ దానికి సందేశాలు ఇవ్వాలంటే సందేశాలు ఇచ్చే సినిమాలు చూసేవాళ్ళు అంతగా ఉండరు. అని మీకు తెలియదేముంది, చూడరు. కాకపోతే ఆనందంగా నవ్వించడానికి కష్టాలు పడి పొద్దు నుంచి రాత్రి వరకు కష్టాలు పడిన తర్వాత ఉల్లాసంగా ఉండడం కోసమే ఈ వినోదం తప్ప ఇది సందేశాలు ఇచ్చేంత ఫీల్డ్లో ఇంతవరకు ఇంకా డెవలప్ అవ్వలేదని నా ఉద్దేశం అండి. ఓకే సార్, చాలామంది సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అంటే ఆల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ రాజకీయాల వైపుకి వెళ్తారు సార్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు అలా ఎందుకు రాజకీయం వైపుకి వెళ్ళలేకపోయారు సార్? నేను ఈ సినీ ఫీల్డ్లో ఉంటుండగానే అంతకన్నా ముందు నుంచి కూడా నా బాల్యం నుంచి కూడా నేను పడ్డ కష్టాల నుంచి నాలాంటి కష్టాలు ఎవరు పడకూడదని అనేక మందికి నా పరిధిలో చిన్న చిన్న జాబులు ఎంచడం కానీ, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేకం చిన్నప్పుడే చేసేసా. ఇప్పుడు తర్వాత 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి మిర్యాలగూడ టౌన్కి 2 times ప్రెసిడెంట్గా చేశానండి. అలాగే నల్గొండ జిల్లాకి ఉపాధ్యక్షుడిగా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగిందండి. అప్పటి నుంచి నేను ఏ పార్టీ మారకుండా నేను ఇండిపెండెంట్గా 3 సార్లు ఇదే మీ మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 నేను స్వచ్ఛందంగా పోటీ చేశా. అనేక సేవా కార్యక్రమాలు చేశా. అంతకుముందు ఈ మా 2 years బ్యాక్ నుంచి కూడా 3 years అయినట్టుంది. నా భార్య MS వాణి సేవా సంస్థను పెట్టి ఎవరిని కూడా ₹1 చేయి చెప్పకుండా నేను సినీ ఫీల్డ్లో కానీ నాకు ఏ ఇతరతో కష్టపడిన వచ్చిన డబ్బులతోటి అనేక సేవా కార్యక్రమాలు చేశానండి. ఇప్పటికి 26 సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా 74 కార్యక్రమాలు చేసి 100 కార్యక్రమాలు చేయాలనే మనస్ఫూర్తిగా నేను చెప్పడం మీ ప్రేక్షకులు కూడా అనేక సందర్భాలు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ఇంటర్ ద్వారా చెప్తున్నానండి. 100 మానవ సేవే మాధవ సేవ, ఎవరు ఏం పట్టుకెళ్ళం సార్. మీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎట్లాంటి సేవలు అంటే మీరు ఎట్లాంటి సేవలు ప్రజలకు అందించారు సార్? ఇంకేం అందియాలనుకుంటున్నారు? ఇప్పుడు పేద ప్రజలకి భోజనం ఏర్పాటు కానీ, వాళ్ళకి సరైన బట్టలు ఉండవు, సరైన బట్టలు దానం కానీ, అలాగే అంగవికలు ఉన్నారు, చెమిటోళ్ళు, కుంటివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బస్ పాసులు 1 year ఫ్రీ. MS వాణి మేమే డబ్బులు కట్టాం. నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా బస్ పాసులు ఇవ్వడం జరిగిందండి. అనాథాశ్రయంలో పళ్ళ పంపిణీ, వృద్ధులు భోజనాలు, పళ్ళు, అలాగే బదిర్ల పాఠశాల మోగా చెమిటి 120 members 3 times ప్రోగ్రామ్ చేసాం అక్కడ. అలాగే గుళ్ళ దగ్గర అనేక కార్యక్రమాలు, అలాగే క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సాయం, బియ్యం, పప్పులు, మందులు అనేక సేవలు చేసామండి. ఒక రకమని కాదండి, ఇప్పటికి నేను 26 రకరకాల విభిన్నమైన సేవలు. పేదవాడు ఏది కోరుకుంటాడు? ఓన్లీ అన్నమే కోరుకోవట్లేదు. ఈ రోజుని అన్నానికి అంత ప్రాముఖ్యత లేదు. ప్రతి ఒక్కరికి ఇంచుమించు అన్నం దొరుకుతుంది కాబట్టి కొత్త రకంగా స్వీట్లు, ఫ్రూటీ, పళ్ళు, బట్టలు ఏమండి అలాంటి కూడా అనేక రకాలుగా ప్రతి దానికి ఒక స్టెప్ చేంజ్ చేస్తుంటానండి నేను. అన్నదానం కన్నా ఆ పేదవాడు ఇష్టపడేది ఏంటి? వాడు కొనలేడు, తినలేడు. అన్నం అన్నది ఈ రోజుని చాలా, ఒకప్పుడు తెలంగాణ కానీ దేశం కానీ బియ్యం దొరికిన రోజుల నుంచి ఇప్పుడు వద్దంటే బియ్యం కొడిపిండ కూడి దొరికిన రోజులు. ఆ పళ్ళు అవి కొనాలంటే కష్టం. హాస్పిటల్ కానీ, ఈ మెడిసిన్స్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు, కొత్త విభిన్నమైన కార్యక్రమాలు. ఇంకా నేను 74 చేయాలండి. ఇప్పుడు 26 కార్యక్రమాలు చేశా. 74 ప్రోగ్రామ్స్ కూడా విభిన్నమైన చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇదేదో ప్రజలు ఎంఆర్ రెడ్డిని, MS వాణిని మెచ్చుకోవాలని మాత్రం ఈ కార్యక్రమాలు చేయనండి. కరోనా టైంలో చూసాం, కోట్లు సంపాదించిన వాడిని కూడా ఇంట్లోంచి గెంటారు. వాడు పడుకున్న పరుపును కూడా కర్రేటికి ఇంటిచ్చారు భార్య పిల్లలు. దీన్ని బట్టి ఏమవుతుంది? మన జీవితం డబ్బు కాదు, మానవత్వం ముఖ్యం. తోటి మనిషికి ఇంత సేవ అందిద్దాం. నేను ఎప్పుడు కూడా 26 కార్యక్రమాలు ఎవరికి నేను చేజాపను. అది చేజాపింది ఒక కార్యక్రమం కాదని నా ఉద్దేశం. నేను సినీ ఫీల్డ్లో చేయొచ్చు, నాకున్న ఏదో సోర్సెస్, మంచి సోర్సెస్ వచ్చి డబ్బులు ఉంటాయి, అన్నింటినీ కలుపుకుని నెలకు ఒక ప్రోగ్రాం చెప్పిన 2 ప్రోగ్రాంలు డబ్బులు బట్టి, నాకున్న డబ్బులు బట్టి ఒక స్వచ్ఛమైన ప్రోగ్రాం అన్నది నేను చేస్తున్నానండి. వేల మందికి చేయలేకపోవచ్చు, చేయాలని కోరుకుంది. మరి ఆ దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, ఆ సినీ ఫీల్డ్లో బాగా డెవలప్ అయ్యి
బాగా ఇన్కమ్ వచ్చినప్పుడు కార్యక్రమం ఉధృతంగా చేయటానికి నేను ఈ ఏరియా కాదు, రాష్ట్రం కాదు, దేశం అంతా చేయాలన్న కోరిక ఉంది. మరి ఏ స్వార్థంతో కాదండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమం వల్ల నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను. ఎమ్మెల్యేగా 3 సార్లు ఓడగొట్టినా నా కార్యక్రమం ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయటానికి నేను ప్రయత్నం చేయలేదండి. ఇప్పుడు 26 చేశా. ఎంతమంది తెలుసు నేను? ఎంతమంది తెలుసు? నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఆ పక్కన చూసిన వాళ్ళకి తప్ప ఈ 2,25,000 మంది వాటర్స్ ఉన్న ఈ నియోజకవర్గాలు అందరికీ నేను తెలుసా? సినిమా యాక్టర్గా నేను తెలుసు, మీకు టీవీలో చూస్తారు కాబట్టి. అందుకేనండి మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానండి. ఇంకా విభేయమన్న కార్యక్రమాలు 74 చేయాలి. ఓకే సార్, మీకు అంటే జూనియర్ బాలకృష్ణ అనే పేరు ఎట్లా వచ్చింది సార్? జూనియర్ బాలకృష్ణ అని రావడానికి ఒక గుంటూరులో కానీ చిలకలూరిపేటలో ఎన్నాటిలో కూడా రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవాళ్ళు ఉంటారండి. బాలకృష్ణకి వెళ్తే బాలకృష్ణ వేస్తాడు, చిరంజీవి వేస్తాడు, వెంకటేష్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ వేస్తాడు. అది మేకప్లు వేసుకుని ఆ జుట్లు విగ్గులు అన్నీ పెట్టుకున్నా కానీ వీడు డ్యాన్సర్ అని తెలిసిపోతారు. ఇప్పుడు ఎంవీఆర్ రెడ్డి అన్న అతను ఏంటంటే ఈ సృష్టిలో రహస్యం ఉండేది. మనిషిని పోలిన మనిషి 8 కోట్ల జనాభాలో ప్రపంచం మొత్తం 196 దేశాల్లో కలుపుకున్నప్పుడు మనిషిని పోలిన మనిషి ఇంచుమించు 82, 90, 100% 7 ఉంటారు. మీలాగా ఉంటారు, మరి కెమెరామెన్ గారు ఉంటారు, మన మీరా గారులో ఉంటారు. ప్రతి మనిషికి 7 ఉంటారండి. ఓకే సార్, 7 ఉంటారు. కాకపోతే నేను జూనియర్ బాలకృష్ణ అని కొంచెం ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే బాలకృష్ణ అన్న అతను చాలా లేజెండ్. 111వ సినిమా ఇప్పుడు చేస్తున్నాడు. ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న మహా గొప్ప నటుడు. చిరంజీవి ఒక రేంజ్ అయితే బాలకృష్ణ ఉంది జై బాలయ్య జై బాలయ్య, లేడీస్ జెంట్స్ మన ఈయనతో కూడా జై బాలయ్య అంటారంటే ఆయన ఒక గొప్పతనం అండి. ఆయన రూపంలో పుట్టిన 7వవాడిగా నేను ఉండటం, అందులోకి ఆ బాలయ్య బాబుకి అతి చేరువుగా నేను ఉన్నట్టు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళిన ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, షూటింగ్ వెళ్ళినా నన్ను ఎంవీఆర్ రెడ్డి అని పిలవడం మానేశారు. బాలయ్య బాబు డైరెక్ట్గా బాలయ్య బాబు అని పిలవండి. నా బాలయ్య బాబు ఆటోమేటిక్ ప్రజల నుంచి వచ్చిందే తప్ప నేను పెట్టుకున్నది కాదు. ఇంచుమించు ఈ బాలయ్య బాబు అయిన తర్వాత ఎంవీఆర్ రెడ్డి అని పిలిస్తే నేను పలకట్లే. బాలయ్య బాలకృష్ణ లెజెండ్ అని పిలితేనే నేను కూడా పలుకుతున్నా. అలా నన్ను ఈ ప్రజలు పెట్టిన పేరండి తప్ప నేను ఒరిజినల్గా నేను బాలకృష్ణలాగా ఉంటాడని కూడా నాకు ఇప్పుడు వరకు కూడా తెలియదు. ఇలా చేయట్టినా బాలకృష్ణ అన్నారు అంటారు, ఇలాగన్నా బాలకృష్ణలాగా అంటారు, ఏం చేసినా బాలకృష్ణ అంటున్నారు. ఇప్పుడు నిజమే. నిన్న ఎలక్ట్రికల్ మోటార్ కొనుక్కోవడానికి వెళ్తే ఆయన కూడా బాలకృష్ణ వ్యాపారం మానేసి. అలాగా బాలకృష్ణ అన్నది ఏంటంటే అండి, నేను పెట్టుకున్న పేరు కాదు, నేను వేసుకున్న రంగు కాదు. మనిషిని పోలిన మనుషుల్లో ఆ మహానుభావుడు ఆ నందమూరి బాలకృష్ణ గారు లాగా నేను కూడా ఇంచుమించు ఎంత % ఉన్నాను? 80 ఉన్నాను, 100% ఉన్నాను, 99%. మా విలేకర్ గారు చెప్తున్నారంటే 100%. ఆ పోలికతో ఉన్నాను కాబట్టి అండి నేను బాలకృష్ణ అంటారు కాబట్టి అలా పేరు వచ్చింది. మీరు కూడా అందరూ బాలయ్య అంటున్నారు, మీకు కూడా తెలిసేది. సార్ నిజంగా మీరు బాలకృష్ణ గారితో సినిమాలు తీసడం కానీ కలచడం కానీ చేసిరా? ఓకే, ఒకసారి అండి ఒక కేపీ రామచంద్రరావు ఎంపీ త్రిపుర రాజు గారు వాళ్ళ కూతురు పెళ్ళికి నన్ను కూడా ఆహ్వానించారండి వాళ్ళు. అప్పుడు నేను బాలకృష్ణని కలిశానండి. అంతేగాని బాలకృష్ణ నా వంగు చూశాడు, నేను ఆయన వంగు చూశాను, షేక్ హ్యాండ్ తీసుకున్నాడు, మొఖం కింద నుంచి పైకి చూస్తున్నాడు. అప్పటికి ఆయన సాయంత్రం 6 అయింది. అందరినీ కొడతాడంట ఆయన. నన్ను చాలామంది ప్రోత్సహించి పెళ్ళికి వచ్చిన మా వాళ్ళు మీ బాలకృష్ణ వస్తాడు, మీ బాలకృష్ణ వస్తాడు. నాకు తెలియదు అప్పుడు నేను బాలకృష్ణలో ఉంటానని. మీ బాలకృష్ణ వస్తాడంటే వెళ్ళిపోయా. వెళ్ళిందా ఎదురుగుండా వెళ్ళాను, ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు నడిచి. ఇలా నమస్కారం పెట్టాను, ఇలా అన్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పైనుంచి కింద వరకు తేరాపారా చూశాడు, చూసి ఇలా అన్నాడు, ఎలా అన్నాడు. నేను మళ్ళీ దగ్గరికి వచ్చా. ఏంటి బాలకృష్ణ మిమ్మల్ని కొట్టలేదు ఏంటి అని అడిగారు. బాలకృష్ణని కొట్టలే, అదొక అదృష్టం. నాకు తెలియదు అది అప్పటికి నేను ఇంకా సినీ ఫీల్డ్ రాలే. ఓకే సార్, అదండి సార్ మీ కుటుంబ నేపథ్యం ఒకసారి. మా కుటుంబ నేపథ్యం ఏంటంటే అది మాది వెస్ట్ గోదావరి, పుట్టింది ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి మహేంద్రవాడ అనే గ్రామం అనపర్తి దగ్గర. పెరిగింది వెస్ట్ గోదావరి అండి. తర్వాత నేను ఉద్యోగరీత్యా అనేక ఏరియాలు తిరుక్కుంటూ నేను తౌడు ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ అండి, సాల్వెంట్ ప్లాంటు. అలా చేసుకుంటూ 33 సంవత్సరాల క్రితం 1993 ఫిబ్రవరి 23వ తారీఖుని నేను మిర్యాలగూడకి ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న
RRR రాజు గారు, మీకు ఎంపీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్, ఆయన ఫ్యాక్టరీకి ఇక్కడ నేను ఎంప్లాయీగా వచ్చానండి. ఎంప్లాయీగా చేసుకుంటూ నేను ఇదే ఊళ్ళో 33 ఏళ్ళుగా స్థిరపడి ఇల్లు కట్టుకుని భూములు కొని పిల్లల్ని బాగా చదివించి 3 పిల్లలకి మంచి సంబంధాలతో పెళ్లి చేయడం జరిగిందండి. మా అమ్మగారి పేరు మల్లెడి సూర్యకాంత్, మా నాన్నగారు డాక్టర్ నారాయణ రెడ్డి అండి. మీ 3 అన్నదమ్ములు, నేను మధ్యవాడిని అండి. మా భార్య పేరు MS వాణి, మీకు చెప్పాను, సేవా సంస్థ పెట్టింది ఆ భార్య. అలాగే మా 3 పిల్లల పేరు M సుష్మాదేవి పెద్దమ్మాయి, శిరీషాదేవి 2 అమ్మాయి, సౌజన్యదేవి 3 అమ్మాయి అండి. మాకు 3 అమ్మాయిలే. 3 కూడా వెల్ సెటిల్డ్గా హైదరాబాద్లో ఉన్నారండి. పెద్దమ్మాయి అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇన్ఫోసిస్ అమెరికాలో 9 ఏళ్ళు ఉండి ఇచ్చారండి. 2 అల్లుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన మంచి జాబ్లో ఉన్నాడు, ఆయన ఆఫీసర్గా. 3 ఆయన మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మా 2 అమ్మాయి, చిన్న అమ్మాయి, 3 అమ్మాయి ఎంప్లాయీస్గా వచ్చినా వాళ్ళు చేయకుండా గృహిణులుగా ఉన్నారండి. పెద్ద అమ్మాయి అల్లుడు ఇన్ఫోసిస్లో మంచి ర్యాంకులో జాబ్ చేస్తున్నారు. నేను మిర్యాలగూడలో ఉంటానండి. షూటింగ్లో వచ్చినప్పుడు హైదరాబాద్కి పోతా, ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం డబ్బులు సంపాదించి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తుంటా. ఇదే నా దినసరి అండి. ఓకే సార్, ఇక్కడ 3 సార్లు మీరు ఓడిపోవడం జరిగింది ఇండిపెండెంట్గా చేసుకుంటారు. అవునండి. ఈ సేవలను గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అధికార పార్టీలకు పోయి ఎన్నో సేవలు చేసినామని చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఈ సేవల్ని గుర్తిస్తున్న ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు సార్, సేవలు చేసిన వాళ్ళని ప్రజలు గెలిపించారన్నది ఉట్టి అబద్ధం, పచ్చి అబద్ధం. నేను పొలిటికల్గా చాలా సంవత్సరాల నుంచి ఉన్న 26 ఏళ్ళు చాలా సీనియారిటీ, ప్రజలు తిరిగినోడిని, ప్రజల నాడీలు చూసినోడిని. ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తే ఓట్లు వేస్తారన్నది పెద్ద భ్రమ. ఇప్పుడు ఎవరి చరిత్రను చూడండి, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అనేది కనుక్కోండి. మీరు విలేకరే కదా. ఇప్పుడు సేవలు చేసిన వాళ్ళు అందరూ ఉట్టికి అన్నం పెట్టేసి ఏదేదో ఒక చిన్న సేవలు చేసి ఎమ్మెల్యే నేను చూపించండి. మీరు అంత అబద్ధం అండి, పచ్చి పుట్టుకు. వాటర్లు మారాలండి. ఈ వ్యవస్థ ఎందుకు పోతుంది? డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు అనే భ్రమలోకి వాళ్ళని తీసుకొచ్చింది వాటర్స్. ఓటు అమ్ముకోవడానికి చూస్తున్నారు. మన ఎలక్షన్లో 4గురికి 4 దగ్గర డబ్బులు తీసేసుకున్నారు, 4గురికి 4 ఓట్లు వేసారు. చాలామంది చనిపోయారండి. ఒక సంవత్సరానికి 50 లక్షలు ఖర్చా అంటే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అని సంపాదన ఇక్కడ ఉంటుందా వార్డులో? చెప్పండి. 55 లక్షలు ఖర్చు పెట్టారు. అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓడిపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎంత పాపం పనులు ఉండేవి. నేను ఎప్పుడైనా సరే దేనికన్నా కూలికి డబ్బులు తీసుకోండి, ఏదన్నా డబ్బులు తీసుకోండి, లేదా ఒక 100 ఎక్స్ట్రాడికి కూలికన్నా సరే తీసుకోండి. కానీ ఓట్లు మాత్రం పవిత్రంగా ఉన్ననాడు నిజమైన వాళ్ళు, నిజమైన స్వచ్ఛమైన వాళ్ళు, స్వార్థం లేని వాళ్ళు పొలిటికల్గా వస్తారు. ఎలక్షన్ నామినేషన్ తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు, దండం పెడతారు. అలాంటి వాళ్ళకి ఉత్తములు అనేక మంది వస్తారు. అందులో బాగా ఉత్తముడికి ఓటేయండి. దేశం మొత్తం చరిత్రే మారిపోద్ది. ఈ కోర్టులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, ఈ గొడవలు ఉండవు, గోళ్ళు ఉండవు, లంచగొండితనాలు ఉండవు. అన్నీ మఠమైపోవాలంటే మన నాయకుడిని నిజాయితీ పడిని ఎన్నుకోండి. అందుకే నేను ఎప్పుడు ఓడిపోవడం కారణం, ఓడిపోయి నేను బాధపడను. నా స్లోగన్ ఒకటే స్లోగను, నాకు అవకాశం ఇవ్వండి, మీ సేవ చేయడానికి వచ్చా. ప్రతి రాజకీయ నాయకుడు ఇదే మాట చెప్తాడు, నేను కూడా అదే చెప్తున్నా. ఒక అవకాశం ఇవ్వండి. నేను ఇచ్చేత్తని చెప్పట్లే, నాకు చేయాలనే ఉద్దేశం ఉండి వచ్చా. నేను ఆల్రెడీ అనేక కార్యక్రమాలు చేస్తున్నా, నాకు ఉన్న దాంట్లోనే చేస్తున్నా. ఏదో మీరు ఎమ్మెల్యేగా ఓటు వేస్తారు, నాకు ఆ కార్యక్రమం నేను చేయట్లేదు. మానవ సేవ. మనిషి పుట్టిన తర్వాత చనిపోయే లోపల ఎలా చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండాలి మనిషి గుండెల్లో అన్నదే నాకు సంకల్పం. ఏదో ఆ పదవి కాంక్షతో కానీ, బిల్డప్లు ఇవ్వాలని కానీ, ధనం కోట్లు సంపాదించి మా కుటుంబాలకు ఇవ్వాలని కానీ, నేను దర్జాలు వెలగబోయాలని కానీ ఏముండదు. నేను ఈ రోజు కూడా నడిచి తిరుగుతా. నా జేబులో ఉన్న 10 రూపాయలు ఎదరోడికి సాయపడి అవసరమైతే నేను నడుచుకుంటూ పోతా. ఒక పుణ్యం చేశాను కదా, సంతృప్తి ఎక్కువ నాకు. మీరు ఓట్లేరు నాకు తెలుసు, ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పా. నేను ఈ 75 కాదు, ఇంకొక 100 కార్యక్రమాలు నేను సేవా కార్యక్రమాలు చేసినండి. నాకు ఓట్లు వేయరండి. ఈ వాటర్స్ ఓటుకి ఇంత అని కొనాలి, ఓటు కొనాలి, మందు ఇవ్వాలి, మాంసం ఇవ్వాలి. అదే 10 రోజుల ముందు ఎత్తే మళ్ళీ మర్చిపోతారు. ఆ రాత్రి ఇవ్వాలి వాళ్ళకి. ఆ పొద్దున ఎవడుంటే ఆడు అదృష్టం. ఆ తాగేసి ఓటుకి ఎవరికి ఎత్తాడో తెలియదు. కానీ ఇందులో కూడానండి మహానుభావులు వాటర్లో కూడా మంచివాళ్ళు ఉన్నారండి. అందరు నేను చెడ్డ చెప్పట్లే. ఎక్కువ % ఓట్లు అమ్ముకునే వాళ్ళు, స్వచ్ఛంగా ఓటేసే వాళ్ళు మాత్రం కూడా మహానుభావులు ఉన్నారు.
మహానుభావులు ఓట్ల వల్ల ఎవడు నెగ్గడు, ఎవడు గెలవడు. అలా బాధపడతారు, అయ్యో నేను మంచోడికి వేసినాడికి వెళ్ళలేదు అంటారు అంతే. అది డబ్బులు ఉన్నోడికి ఓట్లు ఉన్నోడికి మంచోడికి నాకు వేసారండి కొందరు ఓట్లు, నేను మంచోడని చెప్పట్లే అని మంచోడు అనుకుని వేసారండి పాపం. వాళ్ళకి దండం పెడతాను నేను ఏ డబ్బులు ఇవ్వలే. నా మేనిఫెస్టో నచ్చింది, సింపుల్ మేనిఫెస్టో, సింపుల్ చెప్పా, నమస్కారం పెట్టా, నమ్మండి అన్న, నమ్మకుంటే వేయండి అన్న. పెద్ద బలవంతంగా నేను ఎవరిని ఎప్పుడు కూడా చేయనండి. ఎందుకంటే స్వచ్ఛంగా గెలిచినోడే నిజమైన హీరో అంటాను నేను. ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ఏది నామినేషన్ వేయడం కానీ, చిన్న పాంప్లెట్లు కానీ, చిన్న నేను పలానా ఎంఆర్ రెడ్డిని నా గుర్తిది అని చెప్పుకోవడానికి సింపుల్ ఖర్చుతో వెళ్తాను నేను ఎప్పుడు కూడా నేను గెలుస్తాను, నేను గెలిచేస్తానని ఎప్పుడు కూడా నేను భ్రమపడలే. ఎందుకంటే సమాజం నాకు తెలుసు కాబట్టి. ఎప్పటికైనా సమాజం మారద్దేమో, మారదా అనే చిన్న ఆశతోటే నేను 3 సార్లు కూడా పట్టుపెదలు విక్రమార్కుల్లాగా నేను పోటీ చేస్తున్నాను, ఓడిపోతున్నా. నేనేమీ బాధపడలేదు, ఎప్పుడు కూడా ఓడిపోయినందుకు బాధపడలే. గెలిస్తే ఏదైనా ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశం తప్ప నేను ఏందో చెప్పా, ఏదో అధికారం చెలాయించాలని కానీ, ధనం సంపాదించాలని కానీ, ఏదో బిల్డప్ చేయాలని కానీ చేయను. ఇప్పుడు ఓ షూటింగ్ ఉంటే అర్ధరాత్రి కూడా నేను ట్రైన్కి నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్లో నాకు ఆటోలు దొరకవు నైట్లో. నేను ఎక్కడి నుంచే రైల్వే స్టేషన్కి బిఫోర్ 2 hours ముందే నడుచుకుంటూ పోయి ట్రైన్ ఎక్కి మా తెల్లవారు నిద్ర లేకుండా అక్కడ షూటింగ్ చేసుకుని వస్తా. మళ్ళీ అంత కష్టాలు పడతా. నాకే ఈ ఇంచుమించు బయట హోటల్లో భోజనాలు చేయటం, బయట టీలు తాగటం ఇంచుమించు నేను చాలా దూరం. 100% ఇంచుమించు డిసిప్లిన్ జీవితం నేను గడిపాను కాబట్టి ఈరోజు నాకు 64 ఏళ్ళు వచ్చిన ఇదే యవనంతో, ఇదే ఒకసారిగా ఇదే నేను ఉండటానికి కారణం. చెడు ఆలోచించను, చెడు మాట్లాడటానికి ఇష్టపడను. అదే నేను చెప్పేది. సార్ మళ్ళీ మీరు రాజకీయంలోకి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లో నేను వెళ్ళలేదు, ఉన్నాను రాజకీయాల్లో ఉన్నాను సార్, రాజకీయాల్లో ఉన్నా. రేపు 2029 ఎలక్షన్ వస్తుంది కదా, మళ్ళీ పోటీ చేస్తా. నేను పోటీ చేస్తానండి, నేను చనిపోయే వరకు పోటీ చేస్తానండి. అందరూ మిర్యాలగూడలో జనరల్లోనే చెప్పి చేస్తా. ఏదో బీచ్లు గాట్లకి ఇచ్చి పోగొడితే నేనేం చేయలేను. కానీ మిర్యాలగూడలో ఓసీగా ఇస్తే మొత్తం 2029 కాదు, తర్వాత వచ్చి 2034 వచ్చినా, ఇంకెప్పుడు వచ్చినా తుది శ్వాస ఇడిచే వరకు నేను పోటీ చేస్తా. ప్రజలు ఎప్పటికైనా మారిపోద్దామని అదొక ఆశ. ఓకే సార్, ఛానల్ తరఫున ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ప్రేక్షకులు చెప్పేంత ఎత్తులో నేను ఉన్నానంటారా? మీరు ఉన్నారని నేను మీ ప్రేక్షకులకు అన్నాగా సార్. ప్రేక్షకులు చెప్పేది ఒకటేనండి, మన మానవ జన్మ 85 లక్షల జీవరాశులు ఉన్నాయండి భూమి మీద. అన్ని జీవరాశుల్లోకి వెళ్ళా అతి ఉత్తమమైన జీవితం ఎవరిదంటే ఒక మానవ జన్మ. మనకి 10,000 రంగులు చూసే అవకాశం మన కంటికి ఇచ్చాడు. ప్రతిదానికి చెప్తున్నానండి, ఈ నాలుగుకి 10,000 రుచులు చూసే అవకాశం ఇచ్చాడు. ఎన్నో స్మెల్ చూసే అవకాశం ఇచ్చాడండి. ఎన్నో ధ్వనులు వినే అవకాశం ఇచ్చాడండి. ఎన్నో రకరకాల పళ్ళు, పలహారాలు. అసలు భూమి మీద ఎన్నో రకరకాలు వండేస్తున్నారు, ఒక దాంట్లో 3 రకాలు కొత్త తయారు చేస్తున్నారు. ఇవన్నీ తినే శక్తి, అవకాశం, లగ్జరీ, ఏసీ, టీవీ, కారు, ఒక అనేక రకమైన సుఖాలు ఇచ్చింది ఒక మానవ జాతికి మాత్రమే. ఈ మానవ జాతి ఈ రోజుని అపవిత్రంగా తయారై తోటివాడిని హింసిస్తూ, తోటివాడిని దోచుకుంటూ లగ్జరీ జీవితాలు అనిపిస్తున్నారు. అటువంటి వద్దు. ఉత్తమమైన జీవితం కాబట్టి, తెలివితేటలు అన్నీ ఉన్నాయి కాబట్టి, మనం ఉత్తమమైన జాతిలో పుట్టాం కాబట్టి అది గుర్తు చేసుకుంటూ కష్టపడండి, ఏసీలో పడుకోండి, కష్టపడండి, కారులో తిరగండి, కష్టపడండి, బిర్యానీలు తినండి. మోసం చేసి తోటివాడిని దోసి ఈర్ష్య ద్వేషాలతోటి రోజు నిలబెట్టొద్దు. ప్రశాంతంగా జీవించాలంటే కష్టపడే తోటి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇదే ఉంటే ఎంతో హ్యాపీగా ఈ మానవ జనమంతా ఆనందమైన జీవితం ఉండదు. కానీ ఉత్తమైన జీవినైనప్పుడు కూడా ప్రతి ఒక్కడికి టెన్షన్, బాధలు, హాస్పిటల్స్. ఒక పక్షికి రావట్లేదు, డాక్టర్ లేడు, వాళ్ళకి కోర్టు లేదు, పోలీస్ స్టేషన్ లేదు, వైద్యం లేదు, చదువు లేదు. ఎంత ఆగిపోతున్నాయి? ఒక మనిషి ఎందుకు ఇలాగెందుకు బాధలతో పోతున్నాడు? హాస్పిటల్లో కిటకిటలు ఆడతారు, బ్రాందీ షాప్లో కిటకిటలు ఆడతారు. స్వార్థం అవన్నీ విడనాడి ప్రశాంతమైన జీవితం ఆశ్రమ జీవితంలా ఉండాలి. మంచి మనసుతోటి, మంచి చూపుతోటి, మంచి ఆలోచనలతోటి కష్టే
తోటి మనిషి సహాయపడదాం. ఈ సూత్రాలు మీరు అందరూ పాటించాలి. అంటే అందరికీ కాదు, ఎక్కువ మందికి నేను చెప్తున్నాను. ఇది అందరూ లేరు ఇలా. అందరూ అంటే ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఏమీ లేకపోయినా ఉన్నారు మంచివాళ్ళు. ఇంకా తక్కువ పర్సెంట్ ఉన్నారు. ఆ తక్కువ పర్సెంట్కి దండం పెట్టుకుంటూ ఈ తతిమూళ్ళు అందరూ మారాలి. నాది ఏదో కింద ఏ తీసుకోకుండా ఎంఏ రెడ్డి చెప్పింది ఇక బొట్టు పెట్టి పూజ పురస్కారం నిష్ఠా నియమాలతో ఉంటాను కాబట్టి ఈ 100 వచ్చింది స్వచ్ఛం. 100%, 200%, 1000% కూడా చెప్పుకోవచ్చు. అంత స్వచ్ఛమైన వాయిస్ ఇది. పాటించండి. మానవుడిలా జీవించడం నేర్చుకోండి. అప్పుడు మానవ జీవితానికి సార్థకత ఆ దేవుడు పుట్టించిన దానికి మన భూమి మీద ఆనందం పడి రోజులు తీసుకొస్తారని మీకు కోరుకుంటూ, నాకు ఓట్లు వేస్తారని ఏం చెప్పట్లే, మారినప్పుడే ఓట్లు వేయండి. నా జీవితాంతం ఓడిపోయినా నేను ఏం బాధపడను. థ్యాంక్ యూ. స్వచ్ఛమైన పాలన కావాలంటే స్వచ్ఛమైన పాలన కావాలంటే స్వచ్ఛంగా ఓటును ఉపయోగించండి. నాకు కదా ఇంకో మంచోడికి ఓటు నమ్మొద్దు. మందుకి, బిర్యానీకి, జనానికి అమ్మకండి. నిజమైన స్వచ్ఛమైన ఎన్నుకోండి. దేశం, మన రాష్ట్రం, మన కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉంటాయని నా కోరిక. థ్యాంక్ యూ సార్. చివరిగా సార్, ఓకే సార్, సినీ ఇండస్ట్రీ మీద అంటే హీరోలు కానీ హీరోయిన్లు ఇట్లా మొత్తం అందరి మీద కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటాయా సార్? సినీ ఫీల్డ్ అండి, రాజకీయాలు ఒత్తిళ్ళు బొంబాయిలో ఉంటాయి. బొంబాయి హిందీ ఫీల్డ్లో ఉంటాయండి. మాఫియా డాన్స్ రికమెండ్ చేయటం, ఈ ప్రొడ్యూసర్కి ఈయన తీసుకో, నీకు ఫైనాన్స్ చేస్తా, ఎక్కడున్నాయి. హైదరాబాద్లో కూడా ఉంటాయి. కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కొంచెం పెద్దగా ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ రికమెండేషన్ సరిపోతాయండి. అక్కడ ముఖం అక్కర్లేదండి. అక్కడ రికమెండేషన్ ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడండి, ఎన్టీ రామారావు గారు మహా దిగ్గజం నటుడు, ఆయన కొడుకు. ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టి నిరూపిస్తున్నాడు. ఫస్ట్లోనే పెద్దవాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉంటుంది తప్ప తర్వాత నటన లేకపోతే ప్రేక్షకులు ఫుట్బాల్ గెంటుతారండి. మరి ఎంతమంది సినీ ఫీల్డ్ హీరోలు కొడుకులు వచ్చారు, అందరూ ఉన్నారండి. బాలకృష్ణ దగ్గర ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు అంశలో పుట్టాడు కాబట్టి, అంతకన్నా గ్రేట్ ఆర్టిస్ట్ కాబట్టి ప్రజలను ఆదరించారు. జై బాలయ్య ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే మొత్తం అన్ని ఇండస్ట్రీలోకి ఒక బాలయ్య బాబే. అవునా కదా? అవునా? జై బాలయ్య అనేది ఎవరిని? అది టాలెంట్ బట్టి తప్పండి. ఫస్ట్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి బ్యాక్ బోన్ కావాలి. నాకు చిరంజీవికి బ్యాక్ బోన్ లేవు అని చెప్పాను కదా. అది చాలా కష్టపడితే ఆ రేంజ్కి వెళ్తాం. లేదు మన వాళ్ళు ఉన్నారంటే ముందు అవకాశం ఇప్పిస్తారు, వాడు ప్రజల్లోకి వెళ్ళగలుగుతూ ఉంటాడు, లేదా చంపేస్తారు. ప్రజలు చంపేస్తారండి. ఒక రాజు మాత్రం ఫస్ట్ అవకాశం వాడు బ్యాక్ బోన్ ఇస్తాడు. మరి చిరంజీవి నేను వెనక్కి తగ్గకుండా కారణం ఏంటి? మా కష్టాలతో మేము వచ్చిన వాళ్ళు, మమ్మల్ని ఎవరు గంటలైపోయారు. షూటింగ్లో కూడా డామినేట్ చేస్తాను నేను ఆర్టిస్ట్ని. బాగా యాక్టింగ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జీవితంలో అనేక కష్టాల నుంచి వచ్చినాడు నేను. చదువుకుని కాదు కదా, జీవితాలు అన్నీ చూసా, అన్ని రకాల మనుషులను చూసా, మనుషుల మనస్తత్వాలు చూసా, ముఖాలు చూసా. ఆడ ముఖం చూస్తే చెప్తా ఆడ మనసులో ఏం ఆలోచించాడు. ఎంత అవసరం పట్టిన తర్వాత నేను నటుని అయ్యాను కాబట్టి ఆ నటుని అందరూ చూపిస్తూ ఉంటాను. అందుకే ప్రేక్షకుల ఆదరణ పొందానండి. పెద్ద గొప్పవాడు కాకపోయినా ప్రజల్లోకి వెళ్ళగలిగే తెర మీద. బాలకృష్ణ డైలాగ్ చెప్తారా ఏదన్నా? బాలకృష్ణని మీరు అడిగారు. ఇప్పుడు బాలకృష్ణ అంటే నేను డైలాగ్ చెప్పాను అనుకోండి, మీరు బాలకృష్ణ డూప్ అంటున్నారు. నేను బాలకృష్ణ డూపుని కాదండి. అడిగారు, నేను బాలకృష్ణ డూప్ ఎప్పుడు చేయలే. నా వ్యక్తిగతంగా నేను ఆర్టిస్ట్గా 150 పైనే చేశానండి. నేను ఇప్పుడు కూడా ఆటో విశ్రాంతిలో విలన్గా మంచి ఫేమస్. ఇప్పుడు అభినందన నాది 1 గంటకి కూడా ఈరోజు కూడా వస్తూనే ఉంది. అభినందన సీరియల్లో కూడా నేను నటించాను, ఇప్పుడు కూడా వస్తుంది. కనుక ఎందుకంటే నేను బాలకృష్ణ డూప్గా కాదు. అలా చేసిన వెంబడి ఏమవుతుందంటే మనం యాక్టింగ్ ఆ టైప్కి వెళ్ళిపోతామండి. సినీ ఫీల్డ్లో అవకాశాలు పోతాయి. నాకు బాలకృష్ణలా నేను చేసినప్పుడే అవకాశాలు పోతాయి. ఎంఆర్ రెడ్డిలకి వాళ్ళు కూడా డైరెక్టర్ గారు అంటారు, బాలకృష్ణనే పిలుస్తారు షూటింగ్ దగ్గరికి. ఏమన్నా బాలకృష్ణ చేయకండు అంటారు. నేను బాలకృష్ణ చేస్తా, నేను ఇలా చేస్తానంట. నేను ఇలాగే చేస్తున్నా. బాలకృష్ణ చేస్తే అవకాశాలు రావండి. ఉండొచ్చు బాలకృష్ణలా. నేను నా సీరియల్ ఏదైనా చూడండి ఎంఆర్ రెడ్డిలాగా చేస్తా. అలాగ ఉంటుంది అనమాట. డైలాగ్ అన్నారు, బాలకృష్ణ డైలాగ్ ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ 1-2 డైలాగ్ చెప్పమని చెప్తా. మరి నాకు తెలిసినవి ఉన్నాయి, చెప్పమంటారా? మీ ఇష్టం సార్, అది మీ ఒపీనియన్. అది కాదు సార్, మళ్ళీ తిడతారు కొడతారు ఏదైనా అంటారా? ఏమన్నారు కదా, ఏమంటారా? చెప్తా, చిన్నది చెప్పండి. ఏదో వచ్చింది కూడా చెప్తా. చెప్పండి. ఒక్క వైపే చూడు,
రెండో వైపు చూడాలనుకోకు, మాడి మిస్ అయిపోతా. ఫ్లూటు జింక ముందు ఊదు, ఈ బాలయ్య ముందు కాదు. నువ్వు నాకెదురొచ్చినా, నేను నీకెదురొచ్చినా ములిగేది నువ్వే. మీ నాన్న బాగున్నాడు అనేదానికి, మీ అమ్మమ్మ కూడా బాగున్నాడు అనేదానికి తేడా లేదా? స్కౌండ్రల్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ నేను తెలిసిన మట్టుకు చెప్పా. మరి ప్రేక్షకులు ఏం కొట్టకండి, నేను డూపుని కాదు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కాదు. ఐ ఆమ్ ఎంఆర్ రెడ్డి, ఆర్టిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేంటండి, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. ప్రేక్షకులందరికీ కూడా నా వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో తీసింది తెలుగు టీవీ ఛానల్ హైదరాబాద్ వారు. ఈ ఛానల్ చాలా అద్భుతంగా ఉందండి. అనేక ఇంటర్వ్యూలు నేను చూశాను. హైదరాబాద్ నుంచి వచ్చి మిర్యాలగూడకు వచ్చి నన్ను కూడా ఎంట్రీ చేశారంటే వాళ్ళు ఎంత గొప్ప మనసు మనందరూ అర్థం చేసుకోవాలండి. ఈ ఛానల్లో వచ్చిన వీడియోలు కూడా నేను చూశాను. నన్నే ఎంట్రీ చేయడానికి తెలుగు టీవీ ఛానల్ వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. గురుగారికి అదే నేను నమస్కారం చేస్తున్నానండి. మీరా గారికి, కెమెరామ్యాన్ గారికి, యాంకర్ గారికి కూడా. యాంకర్ గారు పేరు విజయ్ కుమార్ గారు, మీరా గారు, మా మీరా గారు. మీ పేరేంటి సార్? ప్రవీణ్ గారు, కెమెరామ్యాన్ రవి గారు, కెమెరా రవి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. మీ ప్రేక్షకులందరికీ కూడా నేను ఒకటే విన్నపం అండి, తెలుగు టీవీ ఛానల్ హైదరాబాద్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. మీ మిత్రులకి, మీ బంధువులకి, మీకు తెలిసిన అందరికీ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయమని కొంచెం వాళ్ళకి ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే ఇలాంటి ఛానల్ వాళ్ళు, మంచి ఛానల్ వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది అడుగునున్న వాళ్ళని మీ అందరికీ చూపిస్తారు. వాళ్ళు చూపించాలంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండాలంటే నేనేం రూపాయి ఖర్చు పెట్టట్లేదు కదా. నేను రూపాయి అడుగుతున్నారండి? లేదు. చిన్నగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీకు తెలుసు, మీరు రోజు చాలా చూస్తుంటారు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలా హ్యాపీ. ఇట్లు మీ ఎంఆర్ రెడ్డి, అందరూ అభిమానించే మీ జూనియర్ బాలయ్య, మిర్యాలగూడ. థ్యాంక్ యూ.